మేము అర్జెంట్ ఏమనుకుంటాను బస్ స్టాండ్కి పోవాలి మా బాబు బెంగళూరుకి వెళ్ళి వచ్చిండు కొంచెం రాసుకోలేదు ఎవరు నింపిరా ఎంత మొత్తం ఎలిగేషన్ సార్ మొత్తం 1117 కార్డులు సార్ మనం మొత్తము 1610 కార్డు 1500 అప్లికేషన్ మనం డిస్ట్రిబ్యూషన్ చేసాం సార్ ఇంకొక 400 అంటే నార్మల్గా మనం వీడియో కదా ఫస్ట్ ఫోటోలు ఇంకా వీడియో తీయాలి మీరు హౌస్ హోల్డ్స్ అంటే ఇంటి నెంబర్ చూసుకుంటున్నారు ఒక్కొక్క 2-3 తెలియాల ఏ ప్రాబ్లం కాదు సఫిషియెంట్గా పెట్టిండు షార్టేజ్ అదే మ్యాన్ పవర్ పెట్టిండు రాపించిండు తెలియాలి సక్సెస్ అందరు చేయాలి చేస్తున్నాం సార్ ఇక్కడ కూడా చెప్తున్నాం సార్ మేమైతే చెప్తున్నాం సార్ అంటే బిఫోర్ ఫార్మ్స్ అంటే యూనిట్స్ యాడ్ కానీ రిజిస్ట్రేషన్ కార్డు కానీ అది ఇంపార్టెంట్ అది కన్ఫ్యూజన్ ఉన్నది రిటర్న్ ఫీస్ పార్ట్ మాత్రమే ఇందులో పెట్టి రెండు అప్లై చేస్తుంది జనరల్ కౌంటర్ అని పెట్టినాం సార్ అది ఈ కౌంటర్తో సంబంధించిన జనరల్ కౌంటర్ అక్కడ సార్ అది పెట్టినాం లేని వాళ్ళకి అనుమానం అంటే 9 సంవత్సరాలు రేషన్ కార్డు 128 అప్లికేషన్లు వచ్చాయి సార్ ఇంకా కంటిన్యూ దాని ఎడిషన్స్ దాంట్లో మెంబర్ యూనిట్స్ సపరేట్ ప్రభావం ఎడిషన్స్ ఏముంటుంది కాబట్టి మనం అప్పుడు గతంలో పెళ్ళైన ఒక జంట కొత్త కంపెనీ అటువంటి వాళ్ళ పేరెంట్ కార్డులో డిలీట్ చేయాలి వల్ల మీరు ఎంక్వైరీ చేస్తున్నారు స్కూటీ చేస్తారు కదా మీరు స్కూటీ ఏది మీరు పేరెంట్ ఒరిజినల్ కార్డులో డిలీట్ చేసి మీరు కొత్త కార్డు యాడింగ్ లేదు కొత్త కార్డు లేవు అది తీసి ఇక్కడ యాడింగ్ వస్తుంది మనం అప్లై చేసుకుంటున్నప్పుడు ఏదైతుందో ఆటోమేటిక్గా చిన్న పిల్లలు పుడితే అవన్నీ కుటుంబ సభ్యులుగా రాసుకుంటాం కదా ఇప్పుడు సాధారణంగా 99% రేషన్ కార్డు ఎవరైతే అప్లై చేసుకుంటారో గతంలో ఏదో కుటుంబంలో సభ్యులు ఉండి ఉంటారు అప్లై చేసుకుంటారు ఏదో ఎక్కడో కాడ వాళ్ళు జంట గ్రూప్ అయిన తర్వాత ఏది కొత్త కార్డు రావడం జరగలేకుండా వాళ్ళు ఏంటో వాళ్ళు ఎవరి కార్డు వాళ్ళకి ఇచ్చిన పుట్టిన పిల్ల ఎంట్రీ అవుతారు పాప చిల్లని అయినట్లయితే అంటే డిలీట్ ఆప్షన్లో ఇస్తారు ఆ డిలీట్ చేయొచ్చు ఇక్కడ కొత్త కార్డు జారీ అయిపోతుంది ఇప్పుడు అసలు సమస్య అనేది ఉండదు స్మాల్ థింగ్ యాడింగ్ ఆప్షన్ లేదు జారీ అయినప్పుడు చేసుకోవాలి తీసేస్తున్నాం కానీ యాడ్ చేస్తారు జారీ అయిపోతుంది ఇప్పుడు వాళ్ళకి తెలియక ఏం చేస్తున్నారంటే సర్నేమ్ చేంజ్ అవుతుంది కాబట్టి సర్నేమ్ కొరకు వచ్చినాక రేషన్ కార్డు అప్లై చేస్తున్నా తీసుకుందామంటే అప్లికేషన్ తీసుకుందామంటే యాడ్ అయ్యే పరిస్థితి లేదు
నిరుపేద వర్గాలకు కల్పించబడేటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వారి అర్హతకు అనుగుణంగా లబ్ధి వివరాలను స్వీకృతి చేయబడే విధంగా ఏదైతుందో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్మింపజేయబడింది. అంటే వాస్తవంగా గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి పూర్తి స్థాయిలో శాచ్యురేషన్ ప్రాతిపదికన అమలు చేయబడలేకపోవడంతో లబ్ధిదారులు కొంత అసంతృప్తి నిలబడబడింది. ఇవాళ ఈ నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ఏదైతుందో ఆ విధమైనటువంటి అసంతృప్తికి అవకాశం లేకుండా అర్హత ప్రాతిపదికన లబ్ధిదారులకు అందరికీ శాచ్యురేషన్ కోరుకుని సంపూర్తిగా వారికి అవకాశం కల్పించి చేయబడాలనే భావనతో ఇలా గ్రామ గ్రామాన ఈ ప్రజాపాలన నిర్వహించేస్తుంది. ప్రధానంగా ఏదైతుందో ఎన్నికల్లో పేర్కొన్న 6 గ్యారెంటీలకు సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రభుత్వం ఏర్పడి పెళ్లి అయింది అని అంటే ఒక ఇల్లు ఒక గృహం అయిపోతుంది, ఒక కుటుంబం అయిపోతుంది. ఒక కుటుంబం అయిందంటే ఆడబిడ్డకు అందరికీ పెన్షన్ 2500. ఇది మీరు గ్రహించాలమ్మా. చెప్తున్నాం సార్, దీనికి ఏదైతుందో ఏ అర్హత లేదు. ఆడబిడ్డ ఎట్లా ఏ వయసులో మీకు అనుమానం రావచ్చు. పెళ్లి అయిందంటే ఒక కుటుంబం అయిపోతుంది. ఒక కుటుంబంగా మనం పరిగణించి గుర్తించబడ్డట్టయితే 1 must get 25 rupees పెన్షన్. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఇవాళ మీకు రాబోయే కాలం లోపల పెన్షన్ రాని కుటుంబం అంటూ ఏది ఉండదు. రాబోయే కాలం లోపల పెన్షన్ రాని కుటుంబం అంటూ ఏది ఉండదు. రాబోయే కాలం లోపల ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం లభించని కుటుంబం ఏది ఉండదు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం లబ్ధి కొనగూరే కుటుంబం కూడా ఏది ఉండదు. ఎందుకంటే మహిళలకు అందరూ రవాణా సౌకర్యం వస్తుంది కదనే, దీనికి ఉన్న లేదు అనే తేడా లేదు. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్నారు. దీస్ చిల్డ్రన్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఆడపిల్లలు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ వాళ్ళు ఎవరన్నా కానీ చెప్పంటున్నా అసలు దే నీడ్ నాట్ హ్యావ్ బస్ పాస్. గతంలో బస్ పాస్ కోసం క్యూ కట్టి బస్ పాస్ పొందాల్సిన అవసరం ఉంటుండే. ఇప్పుడు బస్ పాస్ కూడా అవసరం లేదు. స్ట్రేట్ అవే దే కెన్ గో అండ్ బోర్డ్ ది బస్. బస్ పాస్ కూడా అవసరం లేదు. ఇప్పుడు డైరెక్ట్ దే కెన్ గో అండ్ బోర్డ్ ది బస్. ఇవన్నీ తోడు ఏంటి వరకు ఇది ఒకటి. ఈ గతంలో రైతు బంధు అనేది ఏదైతే మనం పేర్కొని దొరుకుతుండేనో అదే రైతు భరోసా కింద ఏదైతే ఉందో దాన్ని మనం నమోదు చేసుకుంటాం. రైతు భరోసా ఇందులో ఏంటంటే గతంలో పట్టేదారు పాస్బుక్ ఉన్న వాళ్ళకి అందరికీ ఇచ్చిన ధరని మళ్ళీ దీన్ని నమోదు అవసరం ఏముంది అని చెప్పని. అంటే 1 must know their ఎలిజిబిలిటీ. వాళ్ళకి వచ్చేటువంటి అంశం తెలియాలి. అందుకని పెట్టుకున్నారు. వాళ్ళు నీకు ఏదైతుందో నీకు ఉదాహరణకి ఏదైతుందో నా పేరిట నమోదు ఉందని చెప్పి అనుకుంటారు కాబట్టి నేను సాగు చేస్తలేను, భూమి సాగు యోగ్యం లేదు, అదే రియల్ ఎస్టేట్ అయిపోయేది అవుతుందో మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతాయి. మిత్రుడు అన్నట్టు మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతాయి. మధ్య ట్రాన్సాక్షన్ జరిగిన వాటికి ఏదైతుందో ధరని ఎంట్రీ కూడా కాలేదు. వాళ్ళకు మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగిన ధరని ఎంట్రీ కూడా కాలేదు. కొద్దిగా అందరికీ ఏంటి ఒక అపోహ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. రైతు బంధు మీద రైతు భరోసా ఆంక్షలు పెడతారు కావచ్చు. పెట్టరా అనేది ప్రభుత్వం ఇంకా ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. నిజంగానే ప్రభుత్వం మీద నిర్ణయం తీసుకున్నా కానీ అది సాధారణ రైతాంగానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండకూడదు. ఎవరైనా భూస్వాములు ఏదో మంత్రి మల్లారెడ్డి అటువంటి గతంలో మాజీ మంత్రి ఉండే మంత్రి మల్లారెడ్డి అటువంటి ఏమైనా ఇబ్బంది కలుగుతావచ్చు కానీ సాధారణ రైతాంగానికి ఎవ్వరికి ఇబ్బంది కలగదు.
ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ రేషన్ కార్డుకి ఏదైతుందో పరిమితి ఏముంది, మన 6 తడి పంట అయితే 7.5 ఎకరాలు ఉంది, 2.5 ఎకర్స్ కదా సార్, 2.5 ఎకరాలు ఏదో ఉన్నది. డ్రై ల్యాండ్ 5 ఎకర్స్, వెట్ 2.5 సంథింగ్ ఇది. ఇప్పుడు మన రేషన్ కార్డు ఈ రేషన్ కార్డు కూడా కొంత అపోహ సృష్టించింది. అసలు రేషన్ కార్డు ఇందులో లేదు. వాస్తవంగా రేషన్ కార్డు అనేది ఇందులో లేకపోవడానికి కారణం ఏంటంటే దిస్ ఈజ్ పిక్డ్ అప్ అవుట్ ఆఫ్ దట్ 7-6 గ్యారంటీస్. మళ్ళీ ఏ లబ్ధి పొందాలన్నా రేషన్ కార్డు అనేది తప్పనిసరి. ఇలా గత ప్రభుత్వం ఏది ఇస్తుందో గడిచిన 4 సంవత్సరాల కాలం ఒక్క రేషన్ కార్డు జారీ చేయలేదు. ఇలా ప్రభుత్వం ఏదైతున్నదో స్వయంగా దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పి సూచించినప్పటికీ దాంతో ఏదైతుందో లబ్ధిదారులు కొంత అసౌకర్యము, ఇబ్బంది ఎదురవుతుంది, అపోహలు ఏర్పడుతున్నాయి కాబట్టి అని చెప్పని నిన్న ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఈ రేషన్ కార్డు సంబంధించి కూడా నమూనా ప్రొఫార్మాను జారీ చేశారు. ప్రక్రియ ఇంకొక 20 రోజులు పడుతుంది. బై ది ఎండ్ ఆఫ్ జనవరి మీకు వెరిఫికేషన్ ప్రక్రియ మొత్తం పూర్తయింది. ఫిబ్రవరిలో ఏదైతుందో సాధ్యమైనంత మేరకు ఈ లబ్ధి ఒనగూర్చాలనే ఒక తలంపుతో ఉన్నది ప్రభుత్వం. మీ ఫిబ్రవరి మాసంలో దీనికి సంబంధించిన ఒక లబ్ధి ఒనగూర్చాలనే తలంపుతోనే మేము ముందుకు పోతున్నాం. ఇవల్ల దాన్ని గమనంలో తీసుకోవాలి. లేకుంటే కళ్యాణ లక్ష్మి డెఫినెట్లీ మేము కల్పిస్తున్న 1,16,000 రూపాయలకు తోడు ఏదైతుందో ఆడబిడ్డ తుల బంగారం పెట్టాలనేటువంటి ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు అని చెప్పారు. డెఫినెట్లీ వీ విల్ ఇంప్లిమెంట్ ఇట్. మేము 7th డిసెంబర్కి ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డదో, ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి మా ప్రభుత్వం కార్యరూపం ఎప్పుడు వచ్చింది, 7th డిసెంబర్కి వచ్చింది. 7th డిసెంబర్కి ఎవరెవరైతే పెళ్లిళ్ళు అయితే ఎవరు అప్లై చేసుకుంటారో వాళ్ళకి వివాహ ఆర్థిక సహాయం అనేది ఈ 1,00,000 తులతో పాటు తుల బంగారం కూడా సమకూర్చగలుగుతుంది. వీళ్ళ పంపిణీ చేసే చెక్కులు ఏదైతుందో ఈ సంవత్సరం కిందటి పంపిణీ చేస్తుంది. ఇవాళ ఈ 6 మాసాల సంవత్సరం కాలం నిలిపివేసి ఇంతకాలం బడ్జెట్ ఏదైనా కొరతతో ఏదైతే నిలిపివేసి ఇప్పుడు పంపిణీ చేస్తుంది. ఎప్పటి ప్రేయర్ టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందడి ఇవి మేము తప్పకుండా తులం బంగారుతో పాటు మేము అమలు చేస్తామని చెప్పంటున్నాం. విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక ఆర్థిక సదుపాయం ఏదైతే 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సదుపాయం కల్పించబడుతుందో దాన్ని కూడా కార్యరూపం అది చేస్తాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ మనకు స్టార్ట్ అయిపోయింది మేలో. ఈ లోపల ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా ఇంటర్ స్థాయికి వెళ్ళి దాన్ని ఆరంభించాలని చెప్పండి. ఎట్లా చేయాలి ఏంటంటే దాన్ని కూడా కమిటీ వేసి ఎట్లా చేయాలో అది కూడా చేస్తామని చెప్పండి. ఏ కార్యక్రమం అయినా కానీ ముఖ్యంగా నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతం త్రాగునీటి సరఫరాకు సంబంధించి మన చికిత్సాలే కానీ రాయకల్ కానీ పీర్పుర ప్రాంతం ఉన్నటువంటి ఒక కాంప్రహెన్సివ్ ప్రొటెక్ట్ వాటర్ సప్లై స్కీమ్ ఉమ్మడి రాష్ట్రంలో మనం నిర్మాణం చేపట్టబడి అమలు చేసినటువంటి ఒక సప్లై వాటర్ సప్లై నీటి సరఫరా ఈ మిషన్ భగీరథ నెపంతోనే దీంతో తెలిపేసి వాస్తవంగా మిషన్ భగీరథ అనేది మనకు కొంతమేరకు నీరు అందింపజేస్తున్నా కానీ త్రాగుకు యోగ్యంగా ఉండలేదు. ఐ డోంట్ సే పూర్తిగా నీళ్ళు వస్తున్నాయని చెప్పినా, కొంతమేర నీరు వస్తున్నా కానీ త్రాగటానికి యోగ్యంగా ఉండలేవు. ఉండకపోవడం కారణం ఏంటంటే క్లోరినేషన్ ప్రభావం 0 అవుతుంది. ఇట్స్ ఎ డిఫెక్టివ్ ప్రోగ్రామ్. మిషన్ భగీరథ ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఎ డిఫెక్టివ్ ప్రోగ్రామ్. అసలు మిషన్ భగీరథ పర్పస్ ఏంటి? శుద్ధి చేసినట్టుగా త్రాగునీటి అందింపచేయాలి. శుద్ధి చేసే త్రాగునీరు అంటే వాటి క్లోరినేషన్ ప్యూరిఫికేషన్ కావాలి. ఈ క్లోరినేషన్ ప్యూరిఫికేషన్ ఒకసారి చేస్తే అది ప్రవాహం 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ అంటే ఎక్కువ ఉండదు. ఇట్స్ టెక్నికల్ ల్యాంప్స్ ఏంటి, నేను నా వాచ కాదు ఇది. నీకు డబ్బాలో ప్లాంట్ ఉంది, నీకు జగిత్యాలకు వచ్చేప్పుడు 0 అయిపోతాయి. అక్కడికి వెళ్ళి జగిత్యాల పురాత నీరు వస్తుందనుకో నీళ్ళు వస్తాయి అంతే, క్లోరినేషన్ 0 అవుతుంది. కాబట్టి ఏం చేస్తున్నారు పాపం ఈ పేద వర్గాలు అందరూ డబ్బా నీళ్ళు తాగుతారు, కొనుక్కొని తాగుతున్నారు అందరు. ఈ నీళ్ళు వస్తే వాడుకుంటున్నారు, ఇతరత్ర తాగునీటి మినా ఇతరత్ర వాడుకుంటున్నారు, తాగటానికి వినియోగిస్తలేదు. ఇప్పుడు మాకు ఒక్కసారి కాంప్రహెన్సివ్ ప్రొటెక్ట్ వాటర్ సప్లైస్ గతంలో నిర్వహించినాయి, అవి మన రెస్టోర్ అయినట్టయితే దట్ కెన్ బి తాగొచ్చు. తాగిండు గతంలో అవి తాగొచ్చు డైరెక్ట్, అది ప్యూరిఫైడ్ అన్నట్టు. అది నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి నేను సీఎం గారు పాజిటివ్ రెస్పాండ్ అయిపోయి ఇప్పుడు ఈఎన్సీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు విజిట్ జగిత్యాల కొంచెం మొదటి వారంలో జగిత్యాల
ఈఎన్సీ ఆర్డబ్ల్యూఎస్ ఏదైతే ఉందో ఈ 3 సిపిడబ్ల్యూ స్కీమ్స్ సమీక్షించి మనం పునరుద్ధరింపు చేయడానికి ఏ విధమైన చర్యలు చేపట్టాలని కూడా పరిశీలించబోతుందో రాబోయే వేసవిలో ఏదైతుందో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా రక్షిత మంచినీరు శుద్ధి చేయబడ్డ నీరు ఏదైతుందో గ్రామ భగీరథకు సంబంధం లేకుండా భగీరథ అనేది ఏదైతే మనకు పొందలేకపోతుంది అది చేయడం కానీ ఇది పేర్కొంటుంది దయచేసి లబ్ధిదారు అందరూ కూడా ఇది ఏదైతుందో ఇది ఒక రాజకీయపరమైనటువంటి కార్యక్రమం కాదు ఇలా ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం నిర్వహించేస్తుంది ఇది రాజకీయాలకు ఖచ్చితంగా కార్యక్రమం నిర్వహించేస్తుంది అర్హత ప్రాతిపదికన మరి ఏ లబ్ధికి అవకాశం ఉంటే అర్హత ఉంటే వాళ్ళు ఎవరైనా కానీ ఆ లబ్ధి పొందటం వారి హక్కుగా భావించాలి ఆ లబ్ధి పొందడం వారి హక్కుగా భావించాలని చెప్పండి ఇది 6th వరకు ఏదైతే ఉందో వాళ్ళ సపోజ్ పులాస వాళ్ళకి డేట్ ఇచ్చింది బట్ ఇక్కడ కౌంటర్ రేపు కూడా కంటిన్యూ ఇలా పులాస పెద్ద గ్రామం 16 కౌంటర్లు పెట్టి ఇచ్చింది ఇలా 1600 రేషన్ కార్డు ఉన్నాయి కాబట్టి 16 కౌంటర్లు పెట్టి బట్ అయినా కానీ వీళ్ళు కొంచెం పనులు పోయడం అంత రాకపోతే ఇప్పుడు గతంలో ఏదైతే ఉందో సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఒకటే నాడు చేశారు ఆ దినం ఏదైతే అందరూ అసలు ఇవాళ ఓకి మేము పేరు ఎక్కించుకోకుండా మనం అసలు ఉన్నట్ట లేనట్ట మా పేరు తీసేస్తారు కాబట్టి భయానికి దేశ పిల్లలు కూడా వచ్చింది